హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు సిరీస్లో గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ట్రేడ్ నెంబర్ 1 ఫ్రెండ్స్, ఇది స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ సెటప్. ఓపెనింగ్ క్యాండిల్ సపోర్ట్ బ్రేక్, ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ కూడా బ్రేక్, ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా బ్రేక్ అండ్ హోల్డ్. 3 బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్స్ ఒకేసారి రావడం అంటే సెల్లర్స్ కంట్రోల్ క్లియర్గా ఉంది. ఇమీడియట్గా షార్ట్ సెల్లింగ్ తీసుకున్నాను. ప్రైసు డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది, కానీ ఎగ్జాక్ట్ సపోర్ట్ వద్ద నెగిటివ్ క్యాండిల్స్ సిగ్నల్స్తో ప్రైసు రేంజ్లో ఇరుక్కుంది. అంటే సెల్లింగ్ ప్రెషర్ స్లో అవుతుందనే సూచన. గ్రీడ్ చేయలేదు, ఇమీడియట్గా ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఏమిటంటే, బ్రేక్ డౌన్ స్ట్రాంగ్ అయితే ఎంట్రీ క్లియర్, కానీ సపోర్ట్ వద్ద రిజెక్షన్ కనిపిస్తే ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేయాలి. ఎంట్రీ బోల్డ్, ఎగ్జిట్ స్మార్ట్. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2 క్లీన్ రేంజ్ బ్రేక్ ట్రేడ్. ఫ్రెండ్స్, ఇది టెక్స్ట్ బుక్ సెటప్. ప్రైసు ఎగ్జాక్ట్ సపోర్ట్ వద్ద ఒక రేంజ్లో ఇరుక్కుంది. మల్టిపుల్ క్యాండిల్స్ సేమ్ జోన్లో కన్సాలిడేట్ అయ్యాయి, అంటే బేస్ బుల్డ్ అవుతుంది. రేంజ్ హై బ్రేక్ అయ్యింది, అంతేకాదు హోల్డ్ కూడా అయ్యింది. బ్రేక్ మాత్రమే కాదు, హోల్డ్ ముఖ్యం. నెక్స్ట్ క్యాండిల్లో స్మాల్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. ప్రైస్ స్మూత్గా అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద డిసిప్లైన్గా ఎగ్జిట్ అయ్యాను. గ్రీడ్ చేయలేదు. ప్రీ డిఫైన్డ్ లెవెల్ వద్ద ప్రాఫిట్ సెక్యూర్ చేసుకున్నాను. లెసన్ ఏమిటంటే, సపోర్ట్ వద్ద రేంజ్ బుల్డ్ అయితే బ్రేక్అవుట్ పవర్ఫుల్గా ఉంటుంది. బ్రేక్ ప్లస్ హోల్డ్ తర్వాత ఎంట్రీ షేఫర్. బేస్ టు బ్రేక్, బ్రేక్ టు పుల్ బ్యాక్, పుల్ బ్యాక్ టు టార్గెట్. ట్రేడ్ నెంబర్ 3 రిజెక్షన్ ట్రేడ్, స్మార్ట్ ఎగ్జిట్ డిసిప్లైన్. ఫ్రెండ్స్, ఇది రిజెక్షన్ జోన్ ట్రేడ్. ప్రైసు ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్దకు వచ్చింది. అక్కడ వరుసగా డోజీ, హ్యాంగింగ్ మ్యాన్, డబుల్ రిజెక్షన్ సిగ్నల్స్. లొకేషన్ స్ట్రాంగ్గా ఉంది, అందుకే నెక్స్ట్ క్యాండిల్లో పుట్టు తీసుకున్నాను. ఇనిషియల్ డౌన్ సైడ్ మూవ్ వచ్చింది, కానీ ప్రైసు సపోర్ట్ వరకు వెళ్ళలేదు. మిడిల్లోనే బుల్లిష్ రియాక్షన్ కనిపించింది. రివర్సల్ సైన్స్ క్లియర్గా కనిపించాయి. హెసిటేషన్ లేకుండా స్మాల్ ప్రాఫిట్తో ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఏమిటంటే, సిగ్నల్ స్ట్రాంగ్గా ఉన్నా ఫాలో త్రూ ఇంపార్టెంట్. సపోర్ట్ రీచ్ కాకపోతే ప్రెషర్ వీక్ అయ్యిందని అర్థం. బిగ్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయడం కంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం బెటర్. రిజెక్షన్ ఎంట్రీ గుడ్, ఎర్లీ ఎగ్జిట్ ఇంకా బెటర్. ట్రేడ్ నెంబర్ 4 సపోర్ట్ బౌన్స్ విత్ క్విక్ ఎగ్జిట్. ఫ్రెండ్స్, ఇది క్లీన్ కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్. ప్రైసు ట్రెండ్ లైన్ సపోర్ట్ ప్లస్ రీసెంట్ సపోర్ట్ వద్దకు వచ్చింది. లొకేషన్ స్ట్రాంగ్, అక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ ఇచ్చింది. క్లియర్ బయ్యర్స్ ఎంట్రీ సిగ్నల్. నెక్స్ట్ క్యాండిల్లో హెసిటేషన్ లేకుండా కాల్ తీసుకున్నాను. ప్రైసు అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ టచ్ చేసిన వెంటనే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ వచ్చింది. అంతేకాదు, షూటింగ్ స్టార్ బాడీ ప్రీవియస్ క్యాండిల్ విక్ లోపలే ఫామ్ అయ్యింది, అంటే క్లియర్ రిజెక్షన్ సైన్. హెసిటేషన్ లేకుండా ఇమ్మీడియట్లీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. లెసన్ ఏమిటంటే, సపోర్ట్ వద్ద ఎన్గల్ఫింగ్ పవర్ఫుల్ సిగ్నల్, కానీ రెసిస్టెన్స్ వద్ద రిజెక్షన్ వస్తే ఎగ్జిట్ డిలే చేయకూడదు. ఎంట్రీ సపోర్ట్ వద్ద, ఎగ్జిట్ రెసిస్టెన్స్ వద్ద సింపుల్ అండ్ డిసిప్లైన్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 5 పవర్ఫుల్ రివర్సల్ ట్రేడ్, హెచ్డిఎఫ్ సపోర్ట్ రియాక్షన్. ఫ్రెండ్స్, ఇది హై ప్రాబబిలిటీ లొకేషన్ ట్రేడ్. ప్రైస్ ఎగ్జాక్ట్ హెచ్డిఎఫ్ స్ట్రాంగ్ సపోర్ట్
ప్లస్ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్దకు సడన్గా ఒక జియంట్ రెడ్ క్యాండిల్తో వచ్చింది. చాలామంది ఇక్కడ ప్యానిక్ అవుతారు, కానీ మనం లెవెల్ చూడాలి, ఎమోషన్ కాదు. స్ట్రాంగ్ సపోర్ట్ వద్ద ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ అంటే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ క్యాండిల్లో హెసిటేషన్ లేకుండా కాల్ తీసుకున్నాను. రీజన్ సింపుల్, లొకేషన్ స్ట్రాంగ్, రిస్క్ స్మాల్, స్టాప్ ప్లస్ క్లియర్, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టే ప్రైస్ స్ట్రక్చర్ హైని కూడా క్రాస్ చేసి స్ట్రాంగ్ అప్సైడ్ సర్జ్ ఇచ్చింది. మూమెంటం క్లియర్గా బయ్యర్ సైడ్కి షిఫ్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ టచ్ చేసిన వెంటనే డిసిప్లైన్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. లెసన్ ఏమిటంటే స్ట్రాంగ్ లెవెల్ వద్ద ఎక్స్ట్రీమ్ క్యాండిల్ వస్తే అది చాలాసార్లు రివర్సల్ ఆపర్చునిటీ అవుతుంది. లొకేషన్ స్ట్రాంగ్ అయితే కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్. ట్రేడ్ నెంబర్ 6, హెచ్డిఎఫ్ ఇన్సైడ్ బ్రేక్ ట్రేడ్, క్విక్ సెషన్ ఫినిష్. ఫ్రెండ్స్, ఇది సెషన్ క్లోజింగ్ సెటప్. ప్రైస్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ చేసింది. కన్సాలిడేషన్ క్లియర్గా కనిపించింది. లిక్విడిటీ బుల్డ్ అవుతుంది. అప్ సైడ్ బ్రేక్ చేసింది. అంతేకాదు, హోల్డ్ కూడా అయింది. బ్రేక్ మాత్రమే కాదు, హోల్డ్ ముఖ్యం. నెక్స్ట్ క్యాండిల్లో హెసిటేషన్ లేకుండా కాల్ తీసుకున్నాను. రీజన్ సింపుల్, కంప్రెషన్ తర్వాత బ్రేక్అవుట్ యూజువల్లీ స్ట్రాంగ్ మూవ్ ఇస్తుంది. ప్రైస్ అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద డిసిప్లైన్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. సెషన్ కంప్లీట్ కావస్తుంది. లేట్ ట్రేడ్స్ అవాయిడ్ చేశాను. లెసన్ ఏమిటంటే సెషన్ ఎండింగ్ దగ్గర క్విక్ స్కాల్ప్ మైండ్ సెట్ ఉండాలి. కంప్రెషన్ టు బ్రేక్, బ్రేక్ టు క్విక్ టార్గెట్. ఫ్రెండ్స్, ఈరోజు మన సిరీస్లో మొత్తం 6 ట్రేడ్స్ తీసుకున్నాం. ఇందులో 3 గుడ్ ట్రేడ్స్ మంచి ప్రాఫిట్ ఇచ్చాయి. 1 బ్యాడ్ ట్రేడ్, మనం నేర్చుకోవాల్సిన పాఠం. 2 హీరో ట్రేడ్స్, అసలైన మూమెంటంను చూపించినవి. ఇప్పుడు అసలైన టాస్క్ మీకే. ఈ 6 ట్రేడ్స్లలో ఏవి గుడ్, ఏది బ్యాడ్, మరియు ఏవి ఆ హీరో ట్రేడ్స్ అయి ఉంటాయో మీరు గెస్ చేయండి. వెంటనే కామెంట్ బాక్స్లో తెలియజేసి మీ మార్కెట్ అండర్స్టాండింగ్ని మీరే టెస్ట్ చేసుకోండి. ఓకే అండి, మరో సిరీస్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.